హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, జనరల్గా మనకి హిస్టరీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా తక్కువగా చదువుతుంటాం మనం. కాకపోతే మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కానీ ఈ యొక్క హై అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాబోయే గ్రూప్ 2లో కానీ ఏపీపీఎస్సీ కానీ అండ్ తెలంగాణలో కానీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ హిస్టరీ కూడా అడుగుతున్నారనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి 2022లో కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్, మన స్వతంత్ర పోరాట యోధుల గురించి న్యూస్లో వచ్చిందనమాట. అందులో మెయిన్గా అంటే వాళ్ళ గురించి ప్రైమ్ మినిస్టర్ గారు మన్ కీ బాత్లో మాట్లాడడం కానీ, లేదా వాళ్ళ గురించినటువంటి స్పెషల్ ఈవెంట్స్లో మన ప్రధానమంత్రి గారు మాట్లాడడం కానీ జరిగింది. అలాంటి వాళ్ళని మనం పిక్ చేసుకున్నాం అనమాట. అలా మనం ఎంతమందిని పిక్ చేసుకున్నాం ఈ వీడియోలో? మనం ఇక 5 గురించి మాట్లాడుతున్నాం. పెరియార్ ఈవి రామస్వామి, లాల్ బహదూర్ శాస్త్రి, శ్యామ్జీ కృష్ణవర్మ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఈ యొక్క గొప్ప వ్యక్తుల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, దానికన్నా ముందు యాజ్ యూజువల్గా ఒకసారి మనం సిలబస్ చూసుకున్నట్టయితే కనుక ఇది మనకి యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ పేపర్ 1 హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీ, సిగ్నిఫికెంట్ పర్సనాలిటీస్, ఆధునిక భారతదేశ యొక్క చరిత్ర మరియు ముఖ్యమైనటువంటి వ్యక్తులు అన్న దాంట్లో. నెక్స్ట్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్, ఇందులో మనకి పేపర్ 2 హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకి మోడర్న్ హిస్టరీ గురించి ఇచ్చారు కదా. ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఎక్కువగా మోడర్న్ ఇండియా గురించి, అప్పుడు ఉన్నటువంటి అంటే ఆ దశలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనకి ఇంపార్టెంట్. అలానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రిలిమ్స్లో కానీ, గ్రూప్ 2లో ఇవన్నీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సరే, ఇప్పుడు వీళ్ళ 5 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది పెరియార్ ఈవి రామస్వామి. పెరియార్ ఈవి రామస్వామి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఫస్ట్ మనం ఒక పర్సనాలిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు అతను దేనికి సంబంధించిన వారు? పెరియార్ ఈవి రామస్వామి గారు ఎక్కువగా ఈ యొక్క దళితుల హక్కుల గురించి పోరాడినవారు. అలానే ఈ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనే దానికి అధ్యక్షత వహించారు. అలానే మనకి డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం ఉంది కదా, ఈ యొక్క డిఎంకే దానికి ఒక ఫౌండర్ అని కూడా చెప్పొచ్చు. అలానే వేకోం సత్యాగ్రహ అంటే వేకోం టెంపుల్ అంటే ఒకానొక సమయంలో తమిళనాడులో ఏం జరిగేదంటే, బ్రాహ్మణ్స్ నడిచేటప్పుడు దళితుల యొక్క నీడ కూడా వాళ్ళపైన పడితే వాళ్ళు ఎక్కడ అపవిత్రం అవుతుంది అనుకున్నారనమాట. అలాంటి సమయంలో ఈవి పెరియార్ రామస్వామి గారు ఈ యొక్క దళిత హక్కుల కోసం, బహుజనుల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. మనం రీసెంట్గా పెరియార్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఇక పెరియార్ గారి ప్రస్తావన ఉన్నటువంటి వర్డ్స్ ఎవరైతే ఉన్నాయో వాటిని కూడా గవర్నర్ చదవలేదు. మనకి తమిళనాడు గవర్నర్ ఇష్యూలో మాట్లాడుకున్నాం కదా, ఆ సందర్భంలో కూడా మనం పెరియార్ గారి గురించి మనం మాట్లాడుకున్నాం స్టూడెంట్స్. సరే, మరి పెరియార్ గారి యొక్క బర్త్ యానివర్సరీ ఎప్పుడంటే September 17th. దీన్ని మనం సోషల్ జస్టిస్ డే అని కూడా అంటుంటాం అనమాట. సోషల్ జస్టిస్ డే. ఓకే, సామాజిక న్యాయం మనం పురస్కరించుకొని. మరి పెరియార్ గారు మనకు కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్టయితే కనుక 1879లో జన్మించారు. ఎక్కడ జన్మించారు? మనకి తమిళనాడులో జన్మించారు. మరి ఈ యొక్క గాంధీజీ గారితో ఈ యొక్క బ్రాహ్మణ్ స్టూడెంట్స్కి, దాంతోపాటు నాన్ బ్రాహ్మణ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అంటే విద్యార్థిలో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సపరేట్గా భోజనాలు పెట్టడం అనేది ఏదైతే ఉందో దానిపైన విమర్శిస్తూ, విషయంలో విభేదిస్తూ గాంధీజీ గారితో విభేదించడం కూడా జరిగింది. అలా విభేదించినటువంటి పెరియార్ గారు కాంగ్రెస్ పార్టీకి 1925లో రాజీనామా కూడా చేయడం జరిగింది. 1925 మీకు గుర్తుంటే కనుక ఆ సమయంలో మనకి ఈవెన్ స్వరాజ్ పార్టీ 1923లో పెట్టడం, 1925లో మనకి చిత్తరంజన్ దాస్ గారు చనిపోయారు స్టూడెంట్స్. చిత్తరంజన్ దాస్, ఇక్కడ మీకు హిస్టరీలో ఐడియా ఉంటాయి మనకి. చిత్తరంజన్ దాస్ గారిని ఒక వ్యక్తి యొక్క పొలిటికల్ గురూజీ, రాజకీయ గురూజీగా అంటుంటాం. ఎవరి పొలిటికల్ గురూజీ. దాని తర్వాత ఈ యొక్క పెరియార్ గారు తన జస్టిస్ పార్టీతో అసోసియేట్ చేసుకున్నారు. అలానే ఈ యొక్క సోషల్ రెస్పెక్ట్ మూమెంట్ ఏంటి మనకి? ఇది యొక్క బ్రాహ్మణ్స్ యొక్క ఆధిపత్యాన్ని గురించి చెప్పేదే, అంటే వాళ్ళ ఆధిపత్యం ఉండకుండా చేయడాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అంటారు. దాన్ని లీడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క పెరియార్ ప్రభావం ఎక్కువగా తమిళనాడు దాటి వెళ్ళిందంటే కనుక వైకోం సత్యాగ్రహ 1924. అంటే ఏంటి? ఈ యొక్క వైకోం టెంపుల్ ముందు నుంచి దళితులని అనుమతించాలని చెప్పేసి వైకోం సత్యాగ్రహ 1924. మీకు గుర్తుంటే కనుక 1924లో అదే సంవత్సరంలో ఐఎన్సీ సెషన్ ఎక్కడ జరిగిందో ఆన్సర్ చేయండి. ఐఎన్సీ సెషన్ ఎక్కడ జరిగింది? దానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా పాపులర్ కూడా మనకి. సరే, ఇది మనకి పెరియార్ గారి గురించి సంబంధించినటువంటి కొత్త విషయం. దాని తర్వాత పెరియార్ గారు ఈ యొక్క పొలిటికల్ పార్టీ ద్రవిడ కజగం అనే దాన్ని సపోర్ట్ చేశారు, అంటే ఫౌండేషన్లో సపోర్ట్ చేశారు. అలానే ఈ యొక్క ద్రవిడ కజగం ఏం చెప్తుంది? ప్రధానంగా ద్రవిడ నాడు ఎవరిని కంబైన్ చేసుకొని? తమిళ్, మలయాళం, తెలుగు, కన్నడ
ఈ భాషలు మాట్లాడేటటువంటి వాళ్ళందరితో కలిసి ఒక ద్రవిడ నాడు ఏర్పడాలి అని వీళ్ళు అంటున్నారు అనమాట. అలానే ఈ యొక్క పెరియార్ని జనరల్గా ఫాదర్ ఫిగర్ ఆఫ్ మోడర్న్ తమిళనాడు అని కూడా అంటుంటారు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనేది ఈ యొక్క సొసైటీలో కులము లేదు, మతం లేదు, ఇలాంటివి ఏం లేకుండా ఉండేటటువంటి సమాజాన్ని కాంక్షించేది మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అని చెప్పేసి. సరే, మనం ఇంకొక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళే కన్నా ముందు మనం ఈవి రామస్వామి గారి గురించి, పెరియార్ గారి గురించి ఏమేమి నేర్చుకున్నాం. పెరియార్ గారు తన యొక్క బర్త్ యానివర్సరీ, దాంతోపాటు పుట్టినటువంటి ప్రదేశం, గాంధీజీ గారితో ఏ అంశంలో విభేదించారు, అలానే మనం ఇక్కడ తను వైకోం సత్యాగ్రహం అంటే ఏంది, ఎలా పాపులర్ అయ్యారు, దాని తర్వాత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమం గురించి మనం మాట్లాడుకున్నాం. అలానే ద్రవిడ నాడు అన్నటువంటి యొక్క ఐడియాలజీ, సిద్ధాంతం గురించి కూడా మాట్లాడుకున్నాం. రీసెంట్గా తమిళనాడు నాడు అని ఉందని చెప్పేసి తమిళనాడు గవర్నర్ తమిళనాడు పేరు మార్చాలి అని కూడా అన్నారు. ఓకే, సో సరే, మరి నెక్స్ట్ ఇంకొక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే ముందు, ఓకే, తను ఎవరంటే మీకు తెలుసు ఫ్రెండ్స్, మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఫ్రెండ్స్, లాల్ బహదూర్ శాస్త్రి, మరి మీకు ఒకసారి బ్యాక్ వెళ్తే కనుక లాల్ బహదూర్ శాస్త్రి గారు మన భారతదేశ మాజీ ప్రధానమంత్రి. ఏ సమయంలో ప్రధానమంత్రి గారు ఉన్నారు? మన భారతదేశం క్లిష్ట సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, అంటే మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చనిపోయారు కదా 1964లో. 1964లో చనిపోయిన తర్వాత మనకి ఈ యొక్క ఆపద్ధర్మ ప్రధానమంత్రి అంటే మనకి కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, గుల్జారీలాల్ నందా గారు ఉన్నారు కదా. పూర్తి స్థాయి యొక్క పదవి బాధ్యతలు మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు 1964 నుండి 66 వరకు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారనమాట. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానంగా అగ్రికల్చర్కి, దాంతోపాటు ఈ యొక్క డిఫెన్స్కి ప్రాధాన్యం ఇస్తూ జై జవాన్ జై కిసాన్ అన్నటువంటి ప్రముఖ వ్యక్తి కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఓకే, లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలోనే మనకి ఈ యొక్క గ్రీన్ రివల్యూషన్కి పునాదులు పడినాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగిన తర్వాత 1966లో తాష్కంట్ అగ్రిమెంట్ జరిగింది కదా. ఆ తాష్కంట్ అగ్రిమెంట్ చేసుకోవడానికి తాష్కంట్ వెళ్ళినప్పుడు, తాష్కంట్ అనేది ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్, మీకు గుర్తుంటే కనుక రీసెంట్గా ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ అన్న ప్లేస్లో ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కూడా జరిగింది. సరే, మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు అక్కడ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. మరి ఈ సందర్భంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు బర్త్ యానివర్సరీని యొక్క పురస్కరించుకొని మన భారతదేశం రాష్ట్రపతి గారు, దాంతోపాటు మన ప్రధానమంత్రి గారు యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారికి నివాళులు అర్పించడం జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క స్మారక ప్రదేశాన్ని మనం విజయ్ ఘాట్ అంటాం అనమాట, విజయ్ ఘాట్ అంటాం. సరే, మరి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే కనుక లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 1964 నుండి 1966. ప్రైమ్ మినిస్టర్ కన్నా చేసే కన్నా ముందు తన హోమ్ మినిస్టర్గా కూడా 1961 నుండి 63 వరకు హోమ్ మినిస్టర్, అంతకన్నా ముందు రైల్వే మినిస్టర్గా కూడా ఉన్నారు. స్టూడెంట్స్, నేను మీకు పాలిటిక్ క్లాస్లో చాలాసార్లు చెప్పాను ఏంటంటే, ఒక మంత్రి తన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏదైనా తప్పిదం జరిగినందుకు రిజైన్ చేయడం అనేది లాల్ బహదూర్ శాస్త్రి గారితో స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. అంటే చిన్నాని కాదు, ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి దానికి నైతిక బాధ్యత నేనే వహిస్తున్నా అని చెప్పేసి రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులలో ఎవరైనా తమ మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి తప్పుకి ఎవరైనా రెస్పాన్సిబిలిటీ వహిస్తున్నారా? ఎవరు వహించట్లేదు. మరి ఆ రోజులలోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు. సో లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు కూడా సేమ్ 2 అక్టోబర్, మన గాంధీజీ గారు లాగానే. దాని తర్వాత ఈ యొక్క లాల్ బహదూర్ శాస్త్రి గారు యొక్క తన నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పాల్గొనడానికి, నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920 నుంచి 1922 వరకు ఉంది కదా, అందులో పాల్గొనడానికి తన స్టడీస్ను కూడా పక్కన పెట్టడం జరిగింది. దాని తర్వాత హరిజనుల యొక్క అభ్యున్నతి కోసం అని చెప్పేసి ముజాఫర్పూర్లో తను పాల్గొనాలని చెప్పేసి తనకున్నటువంటి సర్నేమ్ ఏదైతే ఉందో శ్రీవాత్సవ, ఇది బ్రాహ్మణికల్ సర్నేమ్, బ్రాహ్మణ్ సర్నేమ్ కాబట్టి తన యొక్క సర్నేమ్ను కూడా, తన యొక్క ఇంటి పేరును కూడా తొలగించుకోవడం జరిగింది. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానంగా ఎవరి ఆలోచనల ద్వారా ప్రభావితమయ్యారంటే స్వామి వివేకానంద, అలానే మహాత్మా గాంధీజీ, దాంతోపాటు అని బీసెంట్, వీళ్ళ యొక్క ఆలోచన వల్ల ప్రభావితమైనటువంటి వ్యక్తి. దాని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇక సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ, దీన్ని మనం లోక్ సేవక్ మండల్ అంటారు, దీన్ని ఏర్పాటు చేసింది లాలా లజపత్ రాయ్ గారు. మీకు గుర్తుండాలే, లాలా లజపత్ రాయ్ గారు మనకి సైమన్ గోబ్యాక్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రొటెస్ట్లో చనిపోయారు. లాలా లజపత్ రాయ్ గారు దీన్ని స్థాపించారు, సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ. దానికి తర్వాత రోజులలో మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా యొక్క అధ్యక్షత వహించారు. నేను మీకు ఇందాక చెప్పినట్టు లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలోనే ఈ యొక్క వైట్ రివల్యూషన్, దాంతోపాటు గ్రీన్ రివల్యూషన్ రెండు కూడా ప్రోత్సహించబడ్డాయి. ఈ యొక్క వైట్ రివల్యూషన్లో భాగంగానే మిల్క్ ప్రొడక్షన్ కదా, అందులో భాగంగానే మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డును కూడా ఎస్టాబ్లిష్ చేశారు.
అలానే మనకి 1966 తర్వాత రోజులలో మన గ్రీన్ రివల్యూషన్ కూడా తీసుకొని వచ్చాం. దాంతోపాటు ఈ యొక్క వార్ అగ్రిమెంట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. ఇక్కడ తాష్కాంట్లో. ఇది మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఫ్రెండ్స్. సరే, మనం ఇంకో గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి లాల్ బహదూర్ శాస్త్రి గారి ప్రొఫైల్ చూద్దాం. లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క స్మారక స్థలం ఏంటంటే విజయ్ ఘాట్. అలానే లాల్ బహదూర్ శాస్త్రి గారు తన మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి పొరపాటుకు రాజీనామా చేసినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఈ యొక్క హరిజనుల అభ్యున్నతి కోసం పోరాడాలని చెప్పేసి తన కుల ఆధిపత్యానికి చిహ్నంగా ఉన్నటువంటి శ్రీవాత్సవ అనే పేరును కూడా తొలగించుకోవడం జరిగింది. దాని తర్వాత తను ప్రెసిడెంట్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీకి అధ్యక్షత వహించారు. అలానే వైట్ రివల్యూషన్, దాంతోపాటు గ్రీన్ రివల్యూషన్ అనేవి కూడా ప్రోత్సహించడం జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పర్సన్ శ్యామ్ ప్రసాద్ వర్మ, దాంతోపాటు శ్యామ్జీ కృష్ణ వర్మ అని కూడా అంటుంటారు. మనము డిఫరెంట్ లిటరేచర్లో డిఫరెంట్గా కోట్ చేస్తుంటారు. బట్ శ్యామ్జీ కృష్ణ వర్మ మీరు చూస్తే కనుక శ్యామ్జీ కృష్ణ వర్మ మేజర్గా మనకి రైట్ వింగ్తో అసోసియేట్ అయిన స్టూడెంట్స్ శ్యామ్జీ కృష్ణవర్మ. దాంతోపాటు శ్యామ్జీ కృష్ణవర్మ మన భారతదేశ స్వతంత్రోద్యమం సమయంలో ఎక్కువగా అబ్రాడ్ నుంచి కూడా, అంటే విదేశాల నుంచి కూడా తన యాక్టివిటీస్ని చేశారనమాట. మరి ఈ సందర్భంలో మనకి ప్రైమ్ మినిస్టర్ గారు శ్యామ్జీ కృష్ణవర్మ గారి యొక్క జయంతి సందర్భంలో తన యొక్క వర్క్స్, తన యొక్క పోరాటాన్ని కానీ, తను చేసినటువంటి కృషిని కానీ మన భారతదేశాని కోసం దాన్ని స్మరించుకోవడం జరిగింది. సో శ్యామ్జీ కృష్ణవర్మ గారు 1987లో గుజరాత్లో తను పుట్టడం జరిగింది. 1905లో ఇండియా హౌస్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా ఇదేంది మనకి ఇండియన్ నేషనలిజం ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. మీకు తెలుసు స్టూడెంట్స్, మనకి కాంగ్రెస్ 1885లో ఏర్పడింది. కాంగ్రెస్ 1885లో ఏర్పడకముందు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అని కానీ, లేదా గదర్ పార్టీ అని కానీ, అఫ్కోర్స్ గదర్ పార్టీ అనేది మనకి కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఏర్పడింది. బట్ కొన్ని సంస్థలు, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొన్ని సంస్థలు మన భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో వాటి యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తూ భారతదేశంలో జరుగుతున్నటువంటి స్వతంత్ర పోరాటానికి సపోర్ట్ ఇచ్చినాయి. అందులో ఒకటి మనకి ఇండియా హౌస్, ఇలానే లండన్ సొసైటీ అని, ల్యాండ్ లార్డ్ సొసైటీ అని, ఇలాంటివి చాలా జరిగినాయి. దాంతోపాటు ఇతను స్థాపించినటువంటి జర్నల్ ఏంటంటే ద ఇండియన్ సోషాలజిస్ట్. ఇది చాలాసార్లు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్ స్టూడెంట్స్. దాని తర్వాత మనకి 18 ఫిబ్రవరి 1905 ఒక మనకి బెంగాల్ విభజన జరిగిన సందర్భం. అప్పుడు మనకి శ్యామ్జీ కృష్ణవర్మ గారు మనకి ద ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఇది తర్వాత రోజులలో హోమ్ రూల్ మూమెంట్గా జరిగింది. 1916లో హోమ్ రూల్ మూమెంట్. దాని తర్వాత వర్మ గారు మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బాంబే ఆర్య సమాజానికి ఫస్ట్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆర్య సమాజ్ అన్నది కాన్సెప్ట్ ఎవరు స్థాపించారు? మనకి దయానంద సరస్వతి గారు స్థాపించడం జరిగింది. దాంతోపాటు తన యొక్క మెమోరియల్ క్రాంతి తీర్థ్ డెడికేట్ చేయడం జరిగింది. మనకి ఎక్కడ మనకి ఇది కచ్, గుజరాత్ దగ్గరలో స్టూడెంట్స్. ఇది మనకి శ్యామ్జీ వర్మ లేదా శ్యామ్జీ కృష్ణవర్మ గురించి. శ్యామ్జీ కృష్ణవర్మ గారు ఎక్కడ జన్మించారు? గుజరాత్. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని హైలైట్ చేస్తున్నాను. ఇండియా హౌస్, అలానే ఇండియన్ సోషాలజిస్ట్. సో శ్యామ్జీ కృష్ణవర్మ గారి గురించి భారతదేశ ప్రధాని కూడా చెప్పారు కాబట్టి మనకి ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తను ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని ఏర్పాటు చేశారు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ బాంబే ఆర్య సమాజ్. తను ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయింది దయానంద సరస్వతి గారి యొక్క ఆలోచన వల్ల. దాంతోపాటు క్రాంతి తీర్థ్ తన యొక్క స్మారకార్థం అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఏంటంటే చాలా గొప్ప వ్యక్తి స్టూడెంట్స్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మన భారతదేశానికి మొదటి ఈ యొక్క ఎడ్యుకేషన్ మినిస్టరే కాదు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఒకవైపున జిన్నా బ్రదర్స్, మహమ్మద్ అలీ జిన్నా కానీ, దాని తర్వాత ఆలీ బ్రదర్స్ కానీ, అంటే ఒకవైపు మాకు ముస్లిం అందరికీ పాకిస్తాన్ ఉండాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ యొక్క మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు లేదు మన భారతదేశంలో హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉండాలి అని సపోర్ట్ చేసింది. అలానే ముస్లింలు హిందువులు మతం పేరుతో కొట్టుకోవడం కాదు, మనం ముస్లింలలో ఎడ్యుకేషన్ని డెవలప్ చేయాలని చెప్పేసి అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటులో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది కూడా మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. సో మరి ఇంత గొప్ప వ్యక్తి గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సో ప్రైమ్ మినిస్టర్ గారు మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క బర్త్ యానివర్సరీ రోజు ఎప్పుడు జరిగింది? నవంబర్ 11th రోజు బర్త్ యానివర్సరీ. ప్లేస్ ఆఫ్ బర్త్ సౌదీ అరేబియాలో. చాలా ఇంట్రెస్టింగ్ ఇది. సౌదీ అరేబియాలో
తను ఎక్కువగా సపోర్ట్ చేసినటువంటి రాజకీయ వాదం ఏంటంటే లిబరలిజం, అలానే రైట్ వింగ్, దాంతోపాటు ఈగాలిటేరియన్ అంటే అందరూ సమానం ఉండాలి, రైట్ వింగ్ అనమాట. అంటే కంపారిటివ్లీ మనకి ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని సపోర్ట్ చేసేది అనమాట. తన యొక్క పబ్లికేషన్స్ ఏంది? గుబార్ ఈ కతిర్, దాంతోపాటు ఇండియా విన్స్ ఫ్రీడమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే వీక్లీ అల్ హిలాల్ అల్ బలాగ్. దాంతోపాటు 22 ఫిబ్రవరి రోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనకి ఈ యొక్క మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మినిస్టర్గా పనిచేసిన తర్వాత చనిపోవడం జరిగింది. ఇది మనకి మౌలానా అబుల్ కలాం గారి గురించి బ్రీఫ్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం మౌలానా అబుల్ కలాం గారు మనకి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత చేసిన ఎఫర్ట్స్ ఏందో చూద్దాం. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మౌలానా అబుల్ కలాం గారు చనిపోయిన తర్వాత 1992లో భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. అలానే మౌలానా అబుల్ కలాం గారు మనకి జామియా మిలా ఇస్లామియా ఇన్స్టిట్యూషన్ ఢిల్లీలో ఉంది కదా, దాన్ని ఎస్టాబ్లిష్మెంట్లో కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయడం జరిగింది. అలానే తన యొక్క బర్త్ యానివర్సరీ రోజున మీకు చెప్పాను కదా, బర్త్ యానివర్సరీ November 11 రోజు మనం ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక్కటే యొక్క ముస్లింలలో మార్పు తేగలుగుతుందని ఎక్కువగా ఆశించారనమాట. ఇతను మన భారతదేశంలోకి రాకముందు అంటే తను టర్కీలో పుట్టారు కదా, కాబట్టి ఎక్కువగా మనకి ఇక్కడ యంగ్ టర్క్ ఉద్యమాన్ని ఎక్కువగా ఇన్స్పైర్ అయ్యారు. అలానే మన భారతదేశానికి వచ్చిన తర్వాత యొక్క అరవిందో ఘోష్, దాంతోపాటు శ్యామ్ సుందర్ చక్రవర్తి, వీళ్ళందరితో కలిసి కూడా మన భారతదేశంలో యొక్క స్వతంత్రోద్యమ కార్యక్రమాలను ఎక్కువగా క్యారీ చేయడం జరిగింది. దాంతోపాటు ముస్లిం పొలిటీషియన్స్ని వాళ్ళు ఆలోచించేదాన్ని రిజెక్ట్ చేసి కమ్యూనల్ సెపరేటిజం అంటే మతతత్వ విభజన అనే దాన్ని వ్యతిరేకించారు. నేను మీకు ముందే చెప్పాను, మతతత్వ విభజనని వ్యతిరేకించారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో యంగ్ టర్క్స్ మూమెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. దాని తర్వాత ప్రీ ఇండిపెండెన్స్ యాక్టివిటీస్, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నారు. ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొంటూ గాంధీజీ గారితో తర్వాత రోజులలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ కూడా పాల్గొన్నారు. మీకు గుర్తుండాలి, ఖిలాఫత్ మూమెంట్ అనేది నాన్ కోఆపరేషన్లో మర్జ్ అయిపోయింది తర్వాత రోజులలో. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండ్ ఖిలాఫత్ మూమెంట్ ఇవి రెండే ఫర్ ద లాస్ట్ టైం మన భారత స్వతంత్ర ఉద్యమంలో హిందువులు ముస్లింలు కంబైన్డ్గా చేసినటువంటి ఉద్యమం అని కూడా మనం చాలాసార్లు డిస్కస్ చేసామన్నమాట. అలానే 1928లో మోతీలాల్ నెహ్రూ రిపోర్టును కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు సపోర్ట్ చేశారు. మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ దేనికి రెస్పాండ్గా అంటే కనుక సైమన్ కమిషన్ రిపోర్ట్కి రెస్పాన్స్. ఓకే, నెహ్రూ రిపోర్ట్స్. అలా మహమ్మద్ అలీ జిన్నా సపరేట్ ఎలక్టోరేట్ కావాలన్నారు. సపరేట్ ఎలక్టోరేట్ ఏ చట్టం ద్వారా ఇచ్చారు మనకి? 1909 మార్లమెంటో రిఫార్మ్స్. దాన్ని వ్యతిరేకించింది మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. అలాగే పోస్ట్ ఇండిపెండెన్స్ యాక్టివిటీలో ఇండియా ఫస్ట్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్. దాంతోపాటు తను ఈ యొక్క మౌలానా ఆజాద్ గారు మనకి ప్రైమరీ కానీ సెకండరీ ఎడ్యుకేషన్, దాంతోపాటు సైంటిఫిక్ రీసెర్చ్ను కూడా ఎంకరేజ్ చేయాలి ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీలో అని ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తి మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. సరే, మనం నెక్స్ట్ గ్రేట్ పర్సనాలిటీ గురించి డిస్కస్ చేసే కన్నా ముందు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు గురించి మనం మాట్లాడినట్టయితే కనుక పుట్టినటువంటి ప్లేస్, తన యొక్క పొలిటికల్ ఐడియాలజీ, తన యొక్క పబ్లికేషన్స్ ఎందుకు మనం డిస్కస్ చేశాం. దాంతోపాటు తనకి ఎప్పుడు మనం భారతరత్న అవార్డు ఇచ్చాం. దాని తర్వాత ఏ సంస్థ ఏర్పాటు విషయంలో తను ఎక్కువగా చురుగ్గా పాల్గొన్నారు. అలానే టర్కీలో ఎవరితో ఎక్కువగా సాన్నిహిత్యంగా ఉన్నారు. మన ఇండియాకు వచ్చిన తర్వాత స్టార్టింగ్లో ఎవరితో మన స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. అలానే ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నారా లేదా, ఖిలాఫత్ ఉద్యమాన్ని సపోర్ట్ చేశారా లేదా, ఇలాంటివన్నీ రేపు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్. అలానే మనకి తను మనకి మోతీలాల్ నెహ్రూ గారు ఇచ్చినటువంటి నెహ్రూ రిపోర్ట్ని సపోర్ట్ చేయడం, అలానే మనకి మహమ్మద్ అలీ జిన్నా గారితో విభేదించడం, ఇవన్నీ కూడా మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గురించి ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అంటే మీరు ఫోటోలో చూడొచ్చు, చాలా ప్రామినెంట్ పర్సనాలిటీ తను మనకి రాజేంద్ర ప్రసాద్ గారు. ఓకే, సరే, మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ఎక్కువగా మీకు గుర్తుండేది ఏంటంటే, మనం రాజ్యాంగాన్ని రాసుకునేటప్పుడు అంటే కాన్స్టిట్యూషన్ని రాసేటప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఉంటుంది కదా, రాజ్యాంగ పరిషత్తు. ఆ రాజ్యాంగ పరిషత్తుకి ప్రెసిడెంట్గా చేసిన వాళ్ళు మనకి రాజేంద్ర ప్రసాద్ గారు. అలానే మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో అంటే 26 జనవరి 1950 ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో అప్పటి నుండి మనకి ఫస్ట్ ప్రెసిడెంట్గా కూడా మనకి వ్యవహరించారు. 52లో ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు. 2 టైమ్స్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినటువంటి ఒకే వ్యక్తి. అలానే మీకు గుర్తుంటే కనుక ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. రాజేంద్ర ప్రసాద్ గారు గాంధీజీ గారితో ఏ ఉద్యమ సమయంలో గాంధీజీ గారితో సన్నిహిత్యం ఏర్పడింది? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి గాంధీజీ గారితో ఏ ఉద్యమ సమయంలో సాన్నిహిత్యం ఏర్పడింది? మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా? సరే, మనకి కాంటెక్స్ట్ ఏంది?
మనకి ప్రధానమంత్రి గారు రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క బర్త్ యానివర్సరీని తలుచుకుంటూ సో మనకి నేషన్కి కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. ఓకే, సరే, బర్త్ యానివర్సరీ మనకి 3rd December 1884 ఇయర్ మనకి బర్త్ యానివర్సరీ 3rd December స్టూడెంట్స్. తన యొక్క రాజేంద్ర ప్రసాద్ గారు మనకి హిందీ వీక్లీ సచ్ యాజ్ దేశ్, దాంతోపాటు ఈ యొక్క సెర్చ్ లైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సెర్చ్ లైట్ గురించి మనకి ఎగ్జామ్లో అడిగారు. ఈ న్యూస్ పేపర్స్కి లేదా ఈ వీక్లీస్కి తన ఎడిటర్గా కూడా పనిచేశారు స్టూడెంట్స్. దాంతోపాటు ఇండియన్ నేషనల్ మూమెంట్ విషయంలో ఈ యొక్క ఐఎన్సి కాంగ్రెస్ యొక్క కలకత్తా సెషన్ 1906 దీనికి అధ్యక్షత వహించారు. దాంతోపాటు గాంధీజీ గారిని సపోర్ట్ చేస్తూ ఈ యొక్క పాట్నాలో నేషనల్ కాలేజ్ అనే దాన్ని కూడా స్థాపించి విదేశీ విద్యను మనం డిస్కరేజ్ చేయాలి, స్వదేశీ విద్యను ప్రమోట్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత తన యొక్క క్వెట్టా సెంట్రల్ రిలీఫ్ కమిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసము, ఇప్పుడు పాకిస్తాన్లో క్వెట్టా అనేది ఉంది కదా, అక్కడ భూకంపం రావడం వల్ల వాళ్ళని ఆదుకోవడానికి అని చెప్పేసి క్వెట్టా సెంట్రల్ రిలీఫ్, ఇలాంటివి జనరల్గా మనకు అడుగుతుంటారు. మనం ఎక్కువ చదవంది ఇది మనకి, ఇలాంటి పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వెట్టా సెంట్రల్ రిలీఫ్ కమిషన్ ఎక్కడ ఎత్తుకేకొచ్చింది? సింధ్ అండ్ పంజాబ్ ప్రావిన్స్, ఇప్పుడు మనకి పాకిస్తాన్. దాని తర్వాత ఈ యొక్క బాంబే సెషన్స్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1934 ఐఎన్సి సమావేశానికి కూడా అధ్యక్షత వహించడం జరిగింది ఫ్రెండ్స్. దాని తర్వాత సెకండ్ టైం 1939 ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు. థర్డ్ టైం మనకి 1947లో అధ్యక్షత వహించారు, ఎప్పుడైతే కనుక జేబీ కృపాలాని గారు తన యొక్క పోస్ట్కి రిజైన్ చేశారు. అలానే మనకి క్విట్ ఇండియా ఉద్యమం, దాంతోపాటు సాల్ట్ సత్యాగ్రహాలో కూడా పాల్గొన్నారు గాంధీజీ గారితో. కాన్స్టిట్యూషన్ మేకింగ్లో నేను మీకు ఇందాక చెప్పినట్టు కాన్స్టిట్యూషన్ మేకింగ్లో రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ఇంటర్మ్ గవర్నమెంట్ ఏదైతే ఫామ్ అయిందో అందులో మనకి మినిస్టర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ టేకప్ చేశారు. మినిస్టర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఎప్పుడు 1946లో మన భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఎవరి సూచన మనకి? క్యాబినెట్ మిషన్ సూచన మేరకి అందులో మనకి క్రిప్స్, అలెగ్జాండర్, లారెన్స్ వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారనమాట. దాంతోపాటు మనకి రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చినటువంటి మెయిన్ స్లోగన్ ఏంటంటే గ్రో మోర్ ఫుడ్స్. అలానే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్కి ప్రెసిడెంట్గా 1946 నుంచి 1950 వరకు కూడా పనిచేయడం జరిగింది. రాజేంద్ర ప్రసాద్ గారు మన భారతదేశానికి రెండవసారి రాష్ట్రపతిగా ఎన్నుకున్నటువంటి ఒకే ఒక్క రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు. దాంతోపాటు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్తులో రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కమిటీలకి చైర్మన్షిప్ వహించడం జరిగింది. అదేంటంటే కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్, కమిటీ ఆన్ ద రూల్స్ ఆఫ్ ప్రొసీజర్, ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీ, అలానే స్టీరింగ్ కమిటీ. ఈ కమిటీలకు రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్గా వ్యవహరించడం జరిగింది. సరే, ఇప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మనం డిస్కస్ చేస్తాం కదా. క్విక్ రివిజన్ చేస్తే కనుక రాజేంద్ర ప్రసాద్ గారి బర్త్ యానివర్సరీ, అలానే తను ఎడిటర్ సంపాదకీయం చేసినటువంటి వీక్లీస్ మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఇండియన్ నేషనల్ మూమెంట్లో 1906 సెషన్లో పాల్గొనడం, దాని తర్వాత పాట్నాలో నేషనల్ కాలేజ్ ఏర్పాటు చేయడం, దాని తర్వాత క్వెట్టా రిలీఫ్ కమిషన్ ఏర్పాటు చేయడం, దాని తర్వాత బాంబే సెషన్కి, అలానే వివిధ సందర్భాల్లో ఐఎన్సి సెషన్లకి అధ్యక్షత వహించడం, దాని తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కన్నా ముందు మొదటగా ఏర్పడిన ప్రభుత్వంలో మంత్రి ఉండడం, దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి కోసం అని చెప్పేసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ టైంలో మనకి వివిధ కమిటీలకి నాయకత్వం కూడా వహించారు. ఇది మనకి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. నిన్న మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, విత్ రిఫరెన్స్ టు ఇండియాస్ డెసర్ట్ నేషనల్ పార్క్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్? ఏ స్టేట్మెంట్స్ రైట్ అంటే ఇట్స్ స్ప్రెడ్ ఓవర్ ద 2 districts, ఇది రైట్. దెర్ ఈజ్ నో హ్యూమన్ హ్యాబిటేషన్ ఇన్సైడ్ ద పార్క్, రాంగ్. హ్యూమన్ హ్యాబిటేషన్ ఉంది, ఎందుకంటే అది అక్రాస్ ద 2 districts కాబట్టి మనుషులు ఉంటారు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద న్యాచురల్ హ్యాబిటేట్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఇది కూడా రైట్ మనకి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి న్యాచురల్ హ్యాబిటేట్ మనకి. నెక్స్ట్ చూసినట్టయితే కనుక మనకి నెక్స్ట్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అసోసియేటెడ్ యాజ్ సెక్రటరీ విత్ హిందూ ఫీమేల్ స్కూల్ విచ్ లేటర్ కేమ్ టు నోన్ యాజ్ బెతూన్ ఫీమేల్ స్కూల్? బెతూన్ ఫీమేల్ స్కూల్కి సెక్రటరీగా పనిచేసింది ఎవరు? అని బీసెంట్, దేవేంద్రనాథ్ ఠాగూర్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్, సరోజినీ నాయుడు. ఇందులో ఎవరు అని చెప్పేసి. సరే, మనం మెయిన్స్ చూసినట్టయితే కనుక డిస్కస్ ద రోల్ ప్లేడ్ బై ద సుభాష్ చంద్రబోస్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ గారి యొక్క పాత్ర ఏమిటి అని అడుగుతున్నాం స్టూడెంట్స్. ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్. సరే, మనం కంక్లూడ్ చేసే కన్నా ముందు మనం ఈ వీడియోలో ఎవరి గురించి మాట్లాడుకున్నాం స్టూడెంట్స్? 5 వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రముఖ వ్యక్తులు మన భారతదేశ స్వతంత్ర కోసం చాలా కృషి చేశారో 2022లో. వాళ్ళ ప్రస్తావన వివిధ సందర్భాల్లో వచ్చింది కాబట్టి ఇది వాళ్ళకి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.